ఏది కొనాలి? ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ ఈ రెండిట్లో ఏది కొనాలి? 50,000 కంటే తక్కువ బడ్జెట్ ఉన్నవాళ్ళు ఆండ్రాయిడ్ పిక్ చేసుకుంటారు. కానీ 50,000 కంటే కొంచెం ఎక్కువ డబ్బులున్నవాళ్ళు అసలు ఆండ్రాయిడ్ కొనాలా? ఐఫోన్ కొనాలా? అనే చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతూ ఉంటారు. అయితే ఆండ్రాయిడ్‌లో ఉన్న ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? ఐఫోన్‌లో ఉన్న ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? అనేది ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. లేదా లాస్ట్ వరకు చూసే టైం లేకపోతే సగం వరకైనా చూడండి, మీకు అర్థమైపోతది. ఎవరు ఐఫోన్ కొనాలి? ఎవరు ఐఫోన్ కొనకూడదు? ఎవరు ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలి? ఎవరు కొనకూడదు? అని ఇలా పిన్ టు పిన్ ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు క్లియర్‌గా అర్థమైపోతది. ముందుగానే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మా దగ్గర చాలా డబ్బులున్నాయి, మేము ఐఫోనే కొంటాం. లేదా మేము చప్రీగళ్ళం, మేము ఈఎంఐలు కట్టుకొనైనా సరే మేము ఐఫోనే కొంటాం అనే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కాదు. వాళ్ళు మాత్రం స్కిప్ చేసి వేరే వీడియోకి వెళ్ళిపోండి. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కాదు. ఎవరైతే నిజంగా కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారో, ఎవరికైతే ఒక క్లారిటీ ఉండదో, ఏది తీసుకోవాలనే క్లారిటీ లేని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. సో, వాళ్ళు మాత్రమే వీడియోని చూడండి. మిగతా వాళ్ళు మాత్రం వెళ్ళిపోండి. ఫస్ట్ ఆండ్రాయిడ్‌లో ఉన్న ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? అనేది మాట్లాడదాం. ఫస్ట్ మనం ప్రోస్‌తో మొదలు పెడదాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆండ్రాయిడ్‌లో ఉన్న ప్రోస్‌లో ఫస్ట్ పాయింట్ అండ్ మెయిన్ పాయింట్ అనమాట అఫోర్డబుల్ ప్రైస్. 5,000, 6,000 నుంచి 1,50,000, 2,00,000 వరకు కూడా మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్ దొరుకుతూ ఉంటాయి. అందులో మీకు బడ్జెట్‌లో దొరుకుతూ ఉంటాయి. 5,000లో దొరుకుతాయి, 10,000లో దొరుకుతాయి. అందులో బ్రాండ్స్, రకరకాల బ్రాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ కేటగిరీస్ ఉంటాయి. మీకు గేమింగ్ కోసం అయితే ఒక కేటగిరీ, కెమెరా కోసం ఒక కేటగిరీ ఉంటది, ఎడిటింగ్ కోసం అలా చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. రకరకాల బ్రాండ్స్ ఉంటాయి. రకరకాల బడ్జెట్స్ ఉంటాయి. అంటే మీరు 10,000 రూపాయల్లో కూడా మీకు గేమింగు, కెమెరా ఆల్ రౌండ్ చూసుకోవచ్చు. 30,000లో చూసుకోవచ్చు. అలా 50,000లో చూసుకోవచ్చు. 1,00,000 రూపాయల్లో కూడా చూసుకోవచ్చు. అలా ప్రతి కేటగిరీలో, ప్రతి సెగ్మెంట్‌లో కూడా మీకు ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్, ఆల్ టైప్ ఆఫ్ కేటగిరీస్ కూడా ఉంటాయి. సో, అలా వేరియబుల్ ఆప్షన్స్ అనేవి ఆండ్రాయిడ్‌లో ఉంటాయి. నెక్స్ట్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. తక్కువ నుంచి హై బడ్జెట్ వరకు మీ బడ్జెట్‌కి తగ్గట్టుగా కూడా ఆండ్రాయిడ్‌లో దొరుకుతాయి. సెకండ్ పాయింట్ ఈజీ టు యూజ్ అనమాట. అంటే ఐఫోన్‌తో పోల్చుకుంటే ఈ పాయింట్ పెద్దగా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఐఫోన్‌తో పోల్చుకుంటే ఆండ్రాయిడ్ యూసేజ్ అనేది చాలా సింపుల్. లైక్ మీరు కొత్తగా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నా, లేదా పెద్దవాళ్ళకి మీరు నేర్పించాలనుకున్నా సరే, ఐఫోన్‌తో కంపేర్ చేసుకుంటే ఆండ్రాయిడ్ అనేది చాలా సింపుల్‌గా మీరు హ్యాండిల్ చేయొచ్చు. సో, ఆండ్రాయిడ్ ఈజీ టు యూజ్ వెన్ కంపేర్ టు ఐఫోన్. నెక్స్ట్ పాయింట్ యాప్ కస్టమైజేషన్స్ అనమాట. ఆండ్రాయిడ్‌లో చాలా రకాలుగా ఉంటాయి. మీరు యాప్‌ని లాక్ చేసుకోవచ్చు ఎవరు ఓపెన్ చేయకుండా. నెక్స్ట్ ఆ యాప్‌ని హోమ్ స్క్రీన్‌లో కనిపించకుండా దాచేయొచ్చు. నెక్స్ట్ గ్రిడ్ లైన్ అనమాట. ఒక లైన్‌లో ఎన్ని యాప్స్ ఉండాలనేది కూడా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ ఐకాన్ని మీరే మార్చుకోవచ్చు. లైక్ సిస్టమ్‌తో వాడు ఇచ్చింది కాకుండా మీరు సెపరేట్‌గా మీకు నచ్చిన ఐకాన్ డిజైన్ చేసుకోవచ్చు. దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్యూల్ యాప్స్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్‌లో కాకుండా థర్డ్ పార్టీ యాప్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇలా బోలెడు ఉంటాయి. యాప్ కస్టమైజేషన్‌లో చాలా రకాలుగా ఉంటాయి. దీనికోసం మీరు మనం మాట్లాడుకుంటే ఒక 2-3 నిమిషాలు దీనికోసం టైం వేస్ట్ అయిపోద్ది. సింపుల్‌గా చెప్పాలంటే యాప్ కస్టమైజేషన్ మొత్తం ఫోన్‌లో ఉన్న సిస్టమ్‌ని మీకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సింపుల్‌గా అది. నెక్స్ట్ ఆండ్రాయిడ్‌లో ఇన్నోవేషన్ డిజైన్స్ ఉంటాయన్నమాట. ఫ్లిప్ ఫోన్స్ ఉంటాయి, ఫోల్డబుల్ ఫోన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే ఉంటది, క్వాడ్ కర్వ్ ఉంటది. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇన్నోవేటివ్ డిజైన్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క ఇన్నోవేషన్ డిజైన్స్‌తో తీసుకొస్తూ ఉంటదన్నమాట వెన్ కంపేర్ టు ఐఫోన్. నెక్స్ట్ పాయింట్ అండ్ ఆండ్రాయిడ్‌లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ ఏంటంటే అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. 45 వాట్స్, 60 వాట్స్, 80 వాట్స్, 90 వాట్స్, 120 వాట్స్, 200 వాట్స్ ఛార్జర్లు కూడా ఇప్పుడు చాలా వరకు ఉన్నాయి. దీంతో మీరు మన ఫోన్స్‌ని 30 మినిట్స్‌లో ఫుల్ ఛార్జ్ చేసేయొచ్చు. అంత ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ ఆండ్రాయిడ్‌లో బిగ్గర్ బ్యాటరీస్. రీసెంట్‌గా మనం చూసాం ఈ 2026 స్టార్ట్ అయిన తర్వాత నార్మల్‌గా 5,000, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీస్ ఉండేవి లాస్ట్ ఇయర్ వరకు. బట్ ఈ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత 7,000, 8,000, 9,000, రియల్‌మీ P4 పవర్‌లో అయితే 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉన్నాయి. లైక్ ఒక పవర్ బ్యాంక్ అనమాట. అప్పట్లో పవర్ బ్యాంక్స్ ఉండేవంతా. ఇప్పుడు ఫోన్స్‌లో సింపుల్‌గా వచ్చేస్తున్నాయి. ఇదొక ప్లస్ పాయింట్ అనమాట. ఇంత పెద్ద బ్యాటరీస్ ఉన్నా సరే ఇవి అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తాయి. చాలా ఫాస్ట్‌గా ఛార్జింగ్ అయిపోతాయి. అదే ఛార్జింగ్ ఎక్కుతాయి అనమాట. అండ్ ఇదే కాకుండా దీంతో మన ఫోన్ని పవర్ బ్యాంక్ లాగా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌లో ఆ ఫీచర్ కూడా ఉంది. మీ ఫోన్‌తో వేరే ఫోన్‌కి కూడా ఛార్జింగ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ పాయింట్ స్టిల్ ఇప్పటికీ కూడా చాలా ఫోన్స్‌లో మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంటుంది. దీంతో ఒకవేళ మీరు 128 జీబీ అనుకోండి, స్టోరేజ్ ఫుల్ అయిపోతే ఎస్డీ కార్డ్ పెట్టుకుని దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఐఫోన్‌లో అలా ఉండదు. మీరు ఇప్పుడే ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే స్టార్టింగ్‌లోనే కొనుక్కోవాలి. తర్వాత
స్టోరేజ్ మీకు పెంచుకోవాలంటే అవ్వదు. బట్ ఆండ్రాయిడ్లో స్టిల్ ఇప్పటికీ చాలా వరకు ఫోన్స్లో మీరు ఎక్స్టెన్షన్ SD కార్డ్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇదొక ప్లస్ పాయింట్ ఆండ్రాయిడ్లో. నెక్స్ట్ ఒకవేళ మీరు డేటాని ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, ఫోన్ టు ఫోన్ కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా క్విక్ షేర్ ఇన్బిల్ట్గా ఉంటుంది. దాంతో మీరు ఫోన్ టు ఫోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పెన్ డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నా సరే, జస్ట్ పెన్ డ్రైవ్ అటాచ్ చేసేస్తే చాలా తొందరగా మన ఫోన్ నుంచి పెన్ డ్రైవ్లోకి ఫైల్స్ అనేవి కాపీ అయిపోతాయి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఐఫోన్ అలా కాదు, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మన ఫోన్స్లో స్ప్లిట్ స్క్రీన్ని వాడొచ్చు. అంటే 2 యాప్స్ని ఒకేసారి మనం యూజ్ చేయొచ్చు. స్ప్లిట్ స్క్రీన్ ద్వారా 2 యాప్స్ని ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లోటింగ్ స్క్రీన్ కూడా ఉంది. ఒక యాప్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు అది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, దానిపైన మనం ఇంకొక యాప్ని యూజ్ చేయొచ్చు అనమాట, ఫ్లోటింగ్ స్క్రీన్. నెక్స్ట్ పాయింట్ డిస్ప్లే అనమాట. 10,000 20,000లో కూడా మనకి AMOLED డిస్ప్లేస్ వచ్చేస్తాయి. అవి కూడా 1.5K రెజల్యూషన్, 2K రెజల్యూషన్ డిస్ప్లేస్ కూడా వచ్చేస్తున్నాయి మనకి ఆండ్రాయిడ్లో. నెక్స్ట్ ఇందులో కూడా రిఫ్రెష్ రేట్ అనమాట. 90Hz, 120Hz, 144Hz, 160Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్స్ కూడా మనకి చాలా వరకు మార్కెట్లో ఆండ్రాయిడ్స్లో ఉన్నాయి. ఐఫోన్స్లో మాత్రం రీసెంట్గానే 120Hz తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏఐ అనమాట. ఇప్పుడంతా ఏఐ ప్రపంచం అయిపోయింది. బట్ ఇందులో యాపిల్ మాత్రం ఒక అడుగు వెనకే ఉంది. ఏదైనా ఫోటోని మనం ఎడిట్ చేసామంటే దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సో ఎప్పుడైతే ఆండ్రాయిడ్లో మనం ఫోటోని ఎడిట్ చేస్తామో అది ఇంటర్నెట్లో అప్లోడ్ అవుతుంది, వాళ్ళ సర్వర్స్లో అప్లోడ్ అయ్యి ఎడిట్ అవుతుంది అనమాట. బట్ ఐఫోన్ అలా చేయదు. మన డేటా సెక్యూర్గా ఉంచుదామని చూస్తుంది కాబట్టి కొంచెం ఇందులో వెనకడుగు ఉంది. ఆండ్రాయిడ్లో లాస్ట్ పాయింట్, ద బెస్ట్ పాయింట్ ఇది కూడా, ఆండ్రాయిడ్కి ప్లస్ పాయింట్ అనమాట. ఇది రిపేర్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్గా మన ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైనా రిపేర్ అయ్యిందంటే ఒరిజినల్ పార్ట్స్ వేసినా సరే వెన్ కంపేర్ టు ఐఫోన్ చాలా తక్కువ ప్రైస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఐఫోన్కి బ్యాక్ ఏదైతే గ్లాస్ ఉందో ఈ గ్లాస్ పగిలితేనే 15,000 రూపాయలు. దాంతో ఆండ్రాయిడ్లో మంచి ఫోన్, కొత్త ఫోన్ వచ్చేస్తుంది. వెన్ కంపేర్ టు ఐఫోన్ ఆండ్రాయిడ్లో రిపేర్ కాస్ట్ చాలా 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 తక్కువ. ఇప్పుడు ప్రోస్ అన్నీ అయిపోయి ఆండ్రాయిడ్లో ఉన్న కాన్స్ ఏంటి, అదే నెగిటివ్ పాయింట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఆండ్రాయిడ్లో కాన్స్ గురించి మాట్లాడుకుంటే అప్డేట్స్ లిమిటెడ్ టైం వరకే ఉంటాయి. సామ్సంగ్, గూగుల్ లాంటివి 6-7 ఇయర్స్ వరకు ఇచ్చినా కానీ మిగతా బ్రాండ్స్ అన్నీ కూడా 3-4 ఇయర్స్, 4-5, 5-6 ఆండ్రాయిడ్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నాయి. అప్డేట్ మనకు వచ్చింది అంటే అప్డేట్ చేసిన తర్వాత ఫోన్ మనకి కొత్తగా కనిపించిన బ్యాక్గ్రౌండ్లో చాలా వరకు డౌన్గ్రేడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ బ్లోట్వేర్ అండ్ యాడ్స్ అనమాట. ఇప్పుడు చాలా మొబైల్ కంపెనీస్ వేరే యాప్స్తో టైఅప్ అయ్యి ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఇచ్చేస్తున్నారు మనకి. అవి చాలా వరకు ర్యామ్ స్టోరేజ్ని తినేస్తే మనం వాటిని తర్వాత అన్ఇన్స్టాల్ చేసుకోవాలి నచ్చకపోతే. నెక్స్ట్ యాడ్స్ అనమాట. సిస్టమ్ యాప్స్ మనం యూస్ చేసినా సరే సిస్టంలో కూడా రకరకాల యాడ్స్, గేమ్స్వి అవి ఇవి యాడ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. వాటి మీద మనం క్లిక్ చేసేస్తూ ఉంటాం, మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి. ఇలా ఆండ్రాయిడ్లో మిడ్ రేంజ్లో నెక్స్ట్ బడ్జెట్లో వచ్చిన ఫోన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఈ బ్లోట్వేర్ ఉంటుంది. నెక్స్ట్ యాడ్స్ అనేవి కూడా విచ్చలవిడిగా వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఒక మెయిన్ మైనస్ ఆండ్రాయిడ్కి. నెక్స్ట్ పాయింట్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అనమాట. ఐఫోన్తో పోల్చుకుంటే ప్రైవసీ చాలా తక్కువ ఉంటుంది ఆండ్రాయిడ్లో. ఎందుకంటే లింక్స్ క్లిక్ చేస్తే మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో యాప్స్ డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి. అవి మన ఫోన్ని కంట్రోల్ చేసేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మోడ్ ఏపీలు మనం ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం కదా, వాటి వల్ల కూడా మన ఫోన్లోకి వైరస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకా ఓపెన్గా మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనం వెతికేది, మనం చూసేది, మనం వెళ్ళే ప్లేస్లు అన్నీ ట్రాక్ అవుతూ ఉంటాయి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ ఎగ్జాంపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినాక మీకే అర్థమైపోతుంది. నార్మల్గా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి వాచెస్ గురించి చూడండి ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత నైట్ ట్రాక్స్ గురించి చూడండి. మనం నైట్ టైం వేసుకునే ప్యాంట్స్ ఉంటాయి కదా, నైట్ ట్రాక్స్, వాటి కోసం కూడా ఒక 5 నిమిషాలు చూడండి. ఆ తర్వాత యాప్ క్లోజ్ చేసేసి న్యూస్ చూస్తాం కదా, వేటివ్ న్యూస్, అది ఓపెన్ చేయండి. మొత్తం కూడా నీకు వాచెస్ గురించి, నైట్ ట్రాక్స్ గురించి యాడ్లు వస్తూ ఉంటాయి. సో గూగుల్ మన ప్రతి డేటాని, మనం చేసే ప్రతి పనిని మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఆ డేటాని వేరే యాప్స్కి అమ్ముతూ ఉంటారు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. మీరు ఇంటర్నెట్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడినప్పుడు నా దగ్గర డబ్బులు లేవురా, చాలా టైట్గా ఉంది అని మీరు మాట్లాడితే వితిన్ సెకండ్స్లో ఆర్ కొంత టైం తర్వాత మీరు గూగుల్ ఓపెన్ చేసినా, వేరేది ఓపెన్ చేసినా సరే మీకు లోన్ యాప్స్ గురించి సజెషన్స్ వస్తాయి, వాటి నుంచి నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. ఇదంతా ఎలా జరుగుతుంది? ఖచ్చితంగా ఆండ్రాయిడ్లో గూగుల్ మన ప్రతి డేటాని కూడా ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఆ డేటాని వేరే యాప్స్కి సేల్ చేస్తూ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫోన్లో మనం అప్డేట్ చేశాక, ఏదైనా కొత్త అప్డేట్ ఫోన్కి వచ్చిందంటే ఆండ్రాయిడ్లో, ఫోన్ అప్డేట్ చేశాక ఫోన్ చాలా వరకు స్లో అయిపోద్ది లేదా హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఒక డౌన్ గ్రేడ్ అనమాట ఇందులో. ఆ నెక్స్ట్ రీసేల్ వాల్యూ, వన్ కంపేర్ టు ఐఫోన్కి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఆండ్రాయిడ్కి మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఐఫోన్ ఫర్ ఎగ్జాంపుల్గా ₹1,00,000 పెట్టి మీరు ఐఫోన్ కొంటే 1 ఇయర్ తర్వాత 85,000, 80,000కి అది మళ్ళీ సేల్ అయిపోద్ది. అదే ఆండ్రాయిడ్ అనుకోండి, ₹1,00,000 పెట్టి ఆండ్రాయిడ్ కొంటే నెక్స్ట్ ఇయర్కి అది
ఖచ్చితంగా 50,000కి 40,000కి పడిపోతుంది రీసేల్ వాల్యూ. రీసేల్ వాల్యూ ఆండ్రాయిడ్కి చాలా తక్కువ. నెక్స్ట్ పాయింట్ ఎకో సిస్టమ్ అనమాట. బ్రాండ్ మారితే ఎకో సిస్టమ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కొంచెం కష్టం అనమాట. ఐఫోన్లో అలా కాదు, వేరే బ్రాండ్స్ సపోర్ట్ చేయవనుకోండి ఆ బ్రాండే ఉంటుంది కాబట్టి అక్కడ ఎకో సిస్టమ్ బాగుంటుంది. ఆండ్రాయిడ్లో మాత్రం ఎకో సిస్టమ్ ఒకవేళ బ్రాండ్ మారితే ఫోన్ ఒక బ్రాండ్, వాచ్ ఒక బ్రాండ్, బడ్స్ ఒక బ్రాండ్ ఇలా అనుకోండి, బ్రాండ్లన్నీ మారాయి అనుకోండి కొంచెం కనెక్టివిటీ అనేది కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ కాన్స్ గురించి ప్రోస్ గురించి ఆండ్రాయిడ్లో ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇవి అని చెప్పి పైన చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఎవరైతే డీప్గా తెలుసుకుందాం అనుకుంటారో ఆండ్రాయిడ్ గురించి ఐఫోన్ గురించి డీప్గా తెలుసుకుందాం అనుకుంటారో సో వాళ్ళ కోసం ఇంత డీప్గా డెప్త్గా ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడతో ఆండ్రాయిడ్లో ఉన్న ప్రోస్ కాన్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఐఫోన్లో ఉన్న ప్రోస్ ఏంటో చూద్దాం. ప్రోస్ విషయానికి వస్తే ఫస్ట్ పాయింట్ లాంగ్ లైఫ్ అండ్ పెర్ఫార్మెన్స్ అనమాట. ఇందులో యాపిలే దాని యొక్క హార్డ్వేర్ సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తుంది కాబట్టి మీకు పెర్ఫార్మెన్స్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది యాపిల్లో. నెక్స్ట్ అప్డేట్స్ అనమాట. ఆండ్రాయిడ్తో పోల్చుకుంటే ఐఫోన్లో చాలా సంవత్సరాల అప్డేట్స్ వస్తాయి. ఇప్పటికీ స్టిల్ చాలా పాత ఫోన్స్కి అప్డేట్స్ వస్తున్నాయి. 10 సంవత్సరాలు 11 సంవత్సరాల వరకు కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే iOSలో అప్డేట్ వచ్చిందంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి కంట్రీతో సంబంధం లేకుండా, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఈ భూ ప్రపంచంలో ఎన్ని ఐఫోన్స్ అయితే ఉన్నాయో అన్ని ఐఫోన్స్కి ఒకేసారి అప్డేట్ వచ్చేస్తుంది. అప్డేట్ వచ్చిన తర్వాత కూడా మనకి ఫోన్ హ్యాంగ్ అవ్వడం అంటూ చాలా వరకు ఉండదు. ఇందులో ఆండ్రాయిడ్తో కంపేర్ చేసుకుంటే స్మూత్ పర్ఫార్మెన్సే ఉంటుంది ఒక 2-3 ఇయర్స్ వరకు. తర్వాత యాపిల్ కూడా డౌన్గ్రేడ్ చేస్తుంది, బట్ 2-3 సంవత్సరాల వరకు మాత్రం కొత్త ఫోన్ లాగానే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. నెక్స్ట్ పాయింట్ అండ్ ఐఫోన్ని టాప్ పొజిషన్లో కూర్చోబెట్టే పాయింట్ ఇది, అదే వీడియో రికార్డింగ్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఆండ్రాయిడ్లో S26 అల్ట్రా వచ్చింది కదా సామ్సంగ్, అందులో 8K రికార్డింగ్ ఉన్న అల్ట్రా స్టెబిలిటీ ఉన్నా సరే వీడియోగ్రఫీలో ఐఫోన్ని కొట్టేది ఏ ఫోను లేదు. స్టిల్ మీరు నమ్మండి నమ్మకపోండి, ఫోటోగ్రఫీలో మాత్రం 10,000 రూపాయల ఫోన్ కూడా ఐఫోన్తో కాంపిటీషన్ ఇవ్వచ్చు, బట్ ఐఫోన్లో వీడియో రికార్డింగ్లో మాత్రం కొట్టే ఫోన్ లేదు. స్టిల్ దానికి కాంపిటీషన్గా వచ్చే దరిదాపుల్లోకి రావచ్చేమో కానీ ఐఫోన్ని బీట్ చేసేదైతే మాత్రం స్టిల్ లేదు, ఏ ఫోన్ కూడా లేదు. వీడియో క్వాలిటీలో మాత్రం ఐఫోన్ ద బెస్ట్ ఫోన్. అండ్ ఇందులో ఇంకొక బోనస్ పాయింట్ కూడా ఉంటుంది. వితౌట్ మైక్, ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేయకుండా ఐఫోన్తో వీడియో రికార్డ్ చేసినప్పుడు ఇంటర్నల్ మైక్తోనే ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. బయట క్రౌడెడ్లో రికార్డ్ చేస్తే మాత్రం కొంచెం కష్టమేమో కానీ ఇలా ఒక రూమ్లో రికార్డ్ చేసుకున్నప్పుడు, సింగిల్గా కూర్చొని రికార్డ్ చేసుకున్నప్పుడు ఐఫోన్లో ఉన్న మైక్ అనేది మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అనమాట. వితౌట్ మన పర్మిషన్ లేకుండా ఏ యాప్ కూడా మనల్ని ట్రాక్ చేయలేదు. ఐఫోన్లో నువ్వు యూజ్ చేసిన ఏది కూడా మన పర్మిషన్ లేకుండా అది ఏది కూడా ట్రాక్ చేయలేదు. నెక్స్ట్ ఆండ్రాయిడ్తో కంపేర్ చేసుకుంటే ఐఫోన్లో సెక్యూరిటీ ఎక్కువ అనమాట. మీకు ఏది అంత తొందరగా మన ఫోన్లో మాల్వేర్ కానీ ఇన్స్టాల్ అవ్వదు, లేదా వైరస్ కూడా అటాక్ చేయడానికి ఛాన్సెస్ అనేవి 99% ఉండవని చెప్పలేము, బట్ 99% ఉండవు. దీనికోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఐఫోన్లో ఎక్కువ ఉంటుంది అనడానికి. ఆండ్రాయిడ్లో మనకి ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఐఫోన్లో ఇంతకు ముందు ఉండేది. కాకపోతే దానివల్ల కూడా మనకి ప్రైవసీకి భంగం కలుగుతుందని చెప్పి ఆ ఫింగర్ ప్రింట్ కూడా తీసేసి ఫేస్ ఐడి తీసుకొచ్చింది అనమాట. ఇది ఇక్కడ ఐఫోన్లో ఉండే ఫేస్ ఐడి నార్మల్ ఫేస్ ఐడి కాదు, ఆండ్రాయిడ్లో మాత్రం నార్మల్ ఫేస్ ఐడి ఉంటుంది. బట్ ఐఫోన్లో మాత్రం 3D ఇన్ఫ్రారెడ్ స్కాన్ ఉంటుంది. మన హెడ్ మొత్తాన్ని, మన ఫేస్ మొత్తాన్ని 3Dలో స్కాన్ చేసుకుంటుంది. లో లైట్లో కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ పాయింట్, మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉండే ప్లే స్టోర్ కంటే యాప్ స్టోర్లో ఉండే యాప్స్ అనేవి చాలా సెక్యూర్. ఎందుకంటే ఇందులో ఫేక్ యాప్స్ కానీ లేదా స్కామ్ యాప్స్ కానీ ఉండే ఛాన్సే లేదు. యాపిల్ అనేవి అలాంటివి అలౌ చేయదు అసలు. ఇప్పటికీ ఆండ్రాయిడ్లో కూడా చాలా వరకు ఫిల్టర్ అవుతున్నాయి, అలాంటి యాప్స్ కూడా చాలా వరకు తగ్గించేశారు. బట్ ఎంతవరకు తగ్గించినా స్టిల్ ఇప్పటికీ కూడా మన ప్లే స్టోర్లో చాలా వరకు స్కామ్ యాప్లు, ఫేక్ యాప్లు ఉన్నాయి. బట్ యాప్ స్టోర్లో అలా ఉండదు, చాలా సెక్యూర్గా ఉంటాయి. ఏ యాప్ కూడా మన ఫోన్కి హాని కలిగించేవి ఏవి ఉండవు, అన్నీ సెక్యూర్ యాప్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పాయింట్, ది యాపిల్ ఎకో సిస్టమ్. దీనికోసం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, సింగిల్గా ఒక్క మాటలో చెప్పేయచ్చు. ఇప్పటి వరకు మన భూ ప్రపంచంలో ఉన్న అన్ని బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేసుకున్న బ్రాండ్ ఏదైనా ఉందంటే అది యాపిల్ అనమాట. సో ఇప్పుడు ప్రోస్ అన్నీ అయిపోయి కాన్స్ గురించి మాట్లాడుకుంటే టూ మచ్ కాస్ట్ ఐఫోన్స్ అనేవి. కొనాలనుకునే టూ మచ్ కాస్టే, ఒకవేళ దీనికి ఏదైనా రిపేర్ వచ్చినా సరే టూ మచ్ కాస్టే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఈ బ్యాక్ ఉన్న గ్లాస్ పగిలిపోతే 15,000 రూపాయలు. ఆండ్రాయిడ్లో ఒక కొత్త ఫోన్ వచ్చేస్తుంది ఆ బ్యాక్ వేసిన గ్లాస్తోనే, అంత కాస్ట్ ఉంటుంది రిపేర్ కాస్ట్. నెక్స్ట్ పాయింట్, యాపిల్ ఇచ్చిన కస్టమైజేషన్లోనే మనం ఉండాలి. ఆండ్రాయిడ్ లాగా మనకు నచ్చిన కస్టమైజేషన్ చేసుకోవడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి.
ఇప్పుడు ఇందులో ఉన్న ఏవైతే యాప్స్ కస్టమైజేషన్ యాప్లోడ్ ఇచ్చాడో అందులోనే మనం ఉండాలి. సెపరేట్‌గా ఆండ్రాయిడ్ లాగా మనకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేసుకుంటాం అంటే మాత్రం కుదరదు. వాడిచ్చిన ట్రాప్‌లోనే మనం ఉండాల్సొస్తది. నెక్స్ట్ విండోస్ పీసీతో మీ ఐఫోన్‌ని కనెక్ట్ చేయాలంటే కొంచెం కష్టం అనమాట. ఆండ్రాయిడ్ లాగా సింపుల్ కాదు. దానికోసం సెపరేట్‌గా మీరు యాప్స్ ఇన్‌స్టాల్ చేయాల్సొస్తది. అండ్ ఇంకొక మైనస్ ఏంటంటే మీరు కాల్ రికార్డింగ్ లేదు. రీసెంట్‌గా కాల్ రికార్డింగ్ తీసుకొచ్చారు. కానీ అది కాల్ రికార్డ్ చేస్తున్నట్టు అవతల వాళ్ళకి తెలిసిపోతది. ఒక సౌండ్ వచ్చేస్తది. రికార్డింగ్ అయితే అవుతది కానీ సౌండ్ వచ్చేస్తది. ఆండ్రాయిడ్‌లో అలా కాదు. సౌండ్ రాకుండా కూడా కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక పెద్ద మైనస్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ అనమాట. ఆండ్రాయిడ్‌లో 10,000 ఎంహెచ్ వరకు వెళ్ళిపోయింది. బట్ స్టిల్ ఐఫోన్‌లో ఇప్పటికీ కూడా 5,000 ఎంహెచ్ బ్యాటరీ కూడా లేదు. బ్యాటరీ ఆప్టిమైజేషన్ బాగానే ఉంటుంది. బట్ 5,000 ఎంహెచ్ బ్యాటరీ లేదు. రీసెంట్‌గా వచ్చిన 17 ప్రో మ్యాక్స్‌లో కూడా లేదు. రాబోతున్న 18 ప్రో మ్యాక్స్‌లో 5,000 ఎంహెచ్ బ్యాటరీ ఉండబోతుందని రూమర్స్. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఐఫోన్‌లో 5,000 ఎంహెచ్ బ్యాటరీ లేదు. అండ్ ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా లేదు. ఐఫోన్‌ని మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంట 20 నిమిషాలు, 30 నిమిషాల వరకు టైం పడుతుంది. ఆండ్రాయిడ్ లాగా 30 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసేద్దామంటే ఐఫోన్‌లో కుదరదు. ఎందుకంటే వీళ్ళు ఇంకా 20 వాట్స్, 30 వాట్స్‌లోనే ఉన్నారు. 45 వాట్స్‌లోనే. సో బ్యాటరీ విషయం అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో కూడా యాపిల్ ఇంకొక అడుగు వెనకే ఉంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీకు ఐఫోన్లు కొన్నప్పుడు అందులో ఛార్జర్ ఉండదు బాక్స్లో. ₹1,00,000, 1,50,000, 2,00,000 పెట్టి కొన్నా సరే ఐఫోన్లో ఛార్జర్ ఇవ్వడు. కేబుల్ మాత్రం ఇస్తాడు. ఆ ఐఫోన్ ఛార్జర్ కొనుక్కోవాలంటే మరొక ₹2,500, ₹3,000 సపరేట్గా పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనమాట. ఇప్పటికీ స్టిల్ 90Hz, 120Hzలోనే ఉన్నాయి. 144Hz కూడా లేదు. ఆండ్రాయిడ్ 160Hz వరకు వెళ్ళిపోయింది కానీ ఐఫోన్ ఇంకా స్టిల్ అక్కడే అలా ఉంది. అండ్ ఐఫోన్లో ఇంకొక మైనస్ ఏంటంటే ఎక్స్టెన్షన్ స్టోరేజ్ ఉండదు. మీరు తీసుకున్నప్పుడే హై వేరియంట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా 16 ప్రోలో 128GB వేరియంట్ ఉంటుంది. 128GB వేరియంట్ మీరు తీసుకున్నారనుకోండి, జస్ట్ ఇందులో ఫొటోస్ తీసిన, వీడియోస్ తీసిన క్వాలిటీ ఎక్కువ ఉండడం వల్ల దాని యొక్క ఎంబీ ఎక్కువ, ఫైల్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంతో స్టోరేజ్ చాలా తొందరగా ఫిల్ అయిపోతుంది. దీంతో మీరు తీసుకుందాం అనుకున్నా సరే, ఎక్స్ట్రాగా స్టోరేజ్ పెంచుకుందాం అనుకున్నా సరే ఆప్షన్ ఇందులో ఉండదు. సో తీసుకున్నప్పుడే మీరు ఎక్కువ స్టోరేజ్ తీసుకోవాలి. ఎక్కువ స్టోరేజ్ తీసుకోవాలంటే ఎక్కువ కాస్ట్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫైల్ ట్రాన్స్ఫర్ అనమాట. ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి, ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్కి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే కొంచెం కష్టమే. అందులో యాప్స్ ఇన్స్టాల్ చేయాలి, కొన్నిసార్లు అవి సరిగ్గా కనెక్ట్ అవ్వవు. ఈ కనెక్టివిటీ అనేది కొంచెం కష్టం ఉంటుంది. ఆండ్రాయిడ్ టు ఐఓఎస్, ఐఓఐ టు ఆండ్రాయిడ్ అనేది. అండ్ ఇందాక ఆండ్రాయిడ్ విషయం చెప్పినప్పుడు, ఐఫోన్ విషయం చెప్పినప్పుడు ఒక పాయింట్ అయితే మిస్ చేశాను. ఎందుకంటే లాస్ట్లో చెప్దామని. అదే డ్యూరబిలిటీ. ఆండ్రాయిడ్ డ్యూరబిలిటీ బాగుంటుంది, ఐఓఎస్ డ్యూరబిలిటీ బాగుంటుంది అంటే మాత్రం అది కంప్లీట్గా మీ అదృష్టం. మీరు ఏమైనా అనుకోండి, కాదు అనుకోండి, అవును అనుకోండి, అంటే మీరు యూస్ చేసిన బట్టి కూడా ఉంటుంది. కానీ మీ కంప్లీట్గా మీ అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. పైగా ఇవి ఎలక్ట్రానిక్ డివైజెస్ అనమాట. దీన్ని ఎవరు మనం అంచనా వేయలేం. ఏ క్షణంగా అవి ఎలా బిహేవ్ చేస్తాయి చెప్పలేం మనం. దీనికి ఇంతకు ముందు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్, ఇది నేను 5 సంవత్సరాల క్రితం తీసుకున్నాను. రియల్మీ 5S ₹10,000. స్టిల్ ఇప్పటికీ కూడా దీనికి 3-4 సార్లు పౌచ్ మార్చాను. ఒక 6-7 సార్లు లేదా 10 సార్లు గ్లాస్ మార్చాను. అంతే తప్ప దీనికి రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ బండి మీద 60 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు కింద పడి పల్టీలు కొట్టింది. నెక్స్ట్ చేతిలో ఉన్నప్పుడు రీసెంట్గానే ఈ 2-3 రోజుల్లోనే ఒక 5-6 సార్లు పైనుంచి పడిపోయింది. స్టిల్ ఏమీ కాలేదు. వాటర్లో పడిపోయింది, ఏమీ కాలేదు. దీనికి ఏ రేటింగ్ లేదు, ఐపీ రేటింగ్ ఏది లేదు ఆ రోజుల్లో. బట్ స్టిల్ ఎప్పటికీ అది లెజెండరీ ఫోన్స్ అనమాట. లెజెండరీ అలా వర్క్ అవుతుంది అనమాట ఇప్పటికీ స్టిల్. సో డ్యూరబిలిటీ అనేది కంప్లీట్గా మీ అదృష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ సోదంతా ఎందుకు, ఒక పాయింట్ చెప్పే ఫైనల్గా ఆండ్రాయిడ్ తీసుకోవాలి, ఐఫోన్ తీసుకోలేదంటే ఒక కన్క్లూజన్ పాయింట్ చెప్పేస్తాను. దీన్ని బట్టి మీరు ఆండ్రాయిడ్ తీసుకోవాలా, ఐఫోన్ తీసుకోవాలని డిసైడ్ అవ్వండి. ఇంతవరకు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు దానికోసం తెలుసుకుంటారని మాత్రమే చెప్పాను. దానికి దీనికి కంపేర్ చేసుకుని మీరు తెలుసుకుంటారని మాత్రమే చెప్పాను. ఫైనల్ పాయింట్ చెప్పేస్తాను, వినండి. నేను కొన్న ఫోన్కి న్యాయం చేస్తాను. నాకు బెస్ట్ వీడియో క్వాలిటీ బాగుండాలి. ఆ ఫోన్తో నేను ఎలా అయినా కొంచెం డబ్బులు సంపాదించుకుంటాను, మంచిగా చూసుకుంటాను అన్నప్పుడు మాత్రం మీరు ఐఫోన్ పిక్ చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. లేదు నేను మొదట్లో చెప్పినట్టు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము చప్రీగాలం అనుకున్నప్పుడు మాత్రం ఐఫోన్ తీసుకోవచ్చు. ఫోటోగ్రఫీతో ఎక్కువ పని ఉందన్నప్పుడు మాత్రం ఆండ్రాయిడ్ పిక్ చేసుకోండి. ఐఫోన్ ఆండ్రాయిడ్తో కంపేర్ చేసుకుంటే ఫోటోగ్రఫీలో మాత్రం ఐఫోన్ కాంపిటీషన్ రాలేదు, ఆండ్రాయిడ్ బీట్ చేసేస్తుంది. వీడియోగ్రఫీ కోసం కేవలం తీసుకుందాం అనుకున్నప్పుడు బడ్జెట్ దాటితే 50,000-60,000 దాటితే ఐఫోన్ తీసుకోండి. లేదా 50,000-60,000లో మీకు మంచి ఐఫోన్ రాలేదనుకున్నప్పుడు సెకండ్స్లో ట్రై చేయండి. ఆల్రెడీ దీనికోసం నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సెకండ్స్లో ట్రై చేసినప్పుడు
రూ. 80,000 ఐఫోన్ మీకు రూ. 60,000 వచ్చేస్తుంది. అలా కూడా మీరు కొంత సేవ్ చేసుకునే వాళ్ళు అయిపోతారు. సో ఇదన్నమాట ఫైనల్గా. ఐఫోన్ తీసుకోవడం కాదు, తర్వాత దానికి ఏమైనా జరిగినా నేను పెట్టుకోగలను అనుకున్నప్పుడు ఐఫోన్ తీసుకోండి. తక్కువలో మాకు బడ్జెట్ ఎక్కువ కాకూడదు అనుకున్నప్పుడు ఆండ్రాయిడ్ తీసుకోండి. ఇంకా అది కంప్లీట్గా మీ పర్సనల్ చాయిస్, మీ పర్సనల్ ఒపీనియన్. కాకపోతే మీకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి మాత్రమే వీడియో చేశాను. వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి వర్తబుల్ కంటెంట్ నేను తీసుకొస్తూ ఉంటాను మీ ముందుకి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ హరీష్ టెక్ తెలుగు.